సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ ఏఎన్కే థాట్స్ అండ్ బ్లాగ్స్. నేను నిన్న చెప్పినట్టుగా అసలు డాక్యుమెంట్ కంట్రోలర్ వర్క్ అంటే ఏంటిది అని చెప్పేసి నేను నార్మల్గా బేసిక్గా ఓ షార్ట్ వీడియోలో చూపెడదామని ఈ వీడియో చేశాను. సో జస్ట్ చూడండి, దీన్నే ఒక లాంగ్ వీడియోగా నేను అప్లోడ్ చేస్తాను ఫ్యూచర్లో ఫర్దర్గా. కామెంట్ చేయండి, ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి డాక్యుమెంట్ కంట్రోలర్ వర్క్ ఏంటిదని. నేను ఒక షార్ట్ వీడియోలో జస్ట్ బేసిక్స్ అర్థమయ్యేలా అవ్వాలని చెప్పేసి ఒక షార్ట్ వీడియో. సో లెట్స్ సీ డాక్యుమెంట్ కంట్రోలర్ వర్క్ అంటే ఏంటిదో. అసలు డాక్యుమెంట్ కంట్రోలర్ అంటే ఏంటిదంటే, మనం ఒక కన్స్ట్రక్షన్లో జరిగే ప్రతి ఒక్క పని, వాటి యొక్క డాక్యుమెంట్స్ మనం కీప్ చేస్తూ ఉండాలి. అది మనం మెయిన్ కాంట్రాక్టర్కి సబ్మిట్ చేయాలి. అది సబ్మిట్ చేసింది అప్రూవ్ అయిందా లేదా ఏమైందా అంటే మనం డైలీ చెక్ చేస్తూ ఉండాలి. మనం డైలీ ఒక లాగ్ షీట్ మెయింటైన్ చేయాలి ఇన్ ఎక్సెల్ షీట్లో. సో లాగ్ షీట్ ఎలా ఉంటుందంటే నేను చూపెడతాను కదా, ఈ విధంగా ఉంటుంది. ఇది మనం క్రియేట్ చేయాలి అండ్ డైలీ మనం ఇందులో అప్డేట్ చేస్తూ ఉండాలి అండ్ డైలీ వర్క్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ దిస్ ఈజ్ అవర్ బ్రేక్ డౌన్. అండ్ ఈ బ్రేక్ డౌన్ పేజ్లో చూసుకున్నట్లయితే మెటీరియల్ సబ్మిటాల్స్ అండ్ మెటీరియల్ ట్రాన్స్మిటాల్స్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్స్ ఆల్సో, అండ్ షాప్ డ్రాయింగ్స్, మెథడ్ స్టేట్మెంట్స్, ఎలక్ట్రికల్ మెకానికల్ అన్నీ మనం అప్డేట్ చేస్తుంటూ ఉండాలి. ఇదిగో ఇన్ని టోటల్ మెటీరియల్ సబ్మిటాల్స్ 21 ఉంటే మనం ఎన్ని సబ్మిట్ చేసినాం, ఎన్ని అప్రూవ్ అయినాయి, ఎన్ని రివైజ్ అండ్ రిసీవ్ అంటే ఆ కన్సల్టెంట్స్ ఏం చెప్పిండు అని చెప్పేసి అవన్నీ మనం స్టోర్ చేస్తూ ఉండాలి. అండ్ హార్డ్ కాపీ అండ్ ఆల్సో సాఫ్ట్ కాపీ కూడా మన దగ్గర ఉండాలి. సాఫ్ట్ కాపీ సిస్టంలో ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఇలా మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, అప్పుడప్పుడు అగ్రికల్చర్స్ కూడా ఉంటుంది.